హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పన్నీర్ రోల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం అయితే కొంచెం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక అరదబ్బ నిమ్మకాయ పిండుకోవాలండి. దానిని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలండి. మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా స్విమ్లో పెట్టి ఉంచితే అది బాగా ఫ్రై అయిపోతుందండి. తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్, టమాటా పీసెస్ అయితే వేసుకోవాలండి. మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఈ పన్నీర్ రోల్ అనేది నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను పన్నీర్తో ఇంట్లో ఏది ప్రిపేర్ చేయాలన్నా హోమ్మేడ్ పన్నీరే యూస్ చేస్తానండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో. తెలియని వాళ్ళు అదైతే చూడండి. ఈ బయట సాస్లు అవి వేసి ఈ పన్నీర్ రోల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అవైతే మన హెల్త్కి మంచిది కాదండి. నేనైతే సాస్లు అవేమీ వేయకుండా పన్నీర్ రోల్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. మనం పన్నీర్లో వేసిన వెజిటేబుల్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలండి. అంతవరకు మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చపాతీని అయితే తీసుకోవాలండి. చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది అందరికైతే తెలిసి ఉంటుంది. అందుకే నేనైతే చెప్పట్లేదు. తర్వాత ఆ చపాతీలో మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి వీడియోలో చూపించినట్లు. తర్వాత నిమ్మరసం అయితే పిండుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ రోల్ అయితే రెడీ అండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.